అసలు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రసాద్ రెడ్డికి పార్టీకి సంబంధం ఏంటి సార్ అసలు? వాడేం వైస్ ఛాన్సలర్, ఆయనకి పార్టీకి సంబంధం ఏంటి అసలు? 24 hours వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేశాడు. అంటే ఏ విధంగా చేశారు సార్ ఆయన? ఏ విధంగా అంటే వాళ్ళు మభ్యపెట్టడానికి తన టీం అంతా పదవులు వేసుకోవడానికి ఒక టీం లీడర్ లాగా ఆయనది ఎంపీగా పోటీ చేయాలని రకరకాలుగా ఆ సాయిరెడ్డి గారికి లేనిపోని చెప్పి ఆయనకేం తెలియదు కొత్త రాజకీయాలకి. ఈయన సరైన రిపోర్ట్లు ఇవ్వడు, ఆయన చంపాడు. ఈయన సరైన రిపోర్ట్లు ఇవ్వడం చంపాడు. ఈయన ఇంకొక సుభాష్ రెడ్డి అని ఒకడున్నాడు, వాడు వీళ్ళిద్దరు కలిసి అది పూర్తిగా తప్పుదారి పట్టించి పార్టీని ఇక్కడ నాశనం అయిపోవడానికి కారణం వాళ్ళిద్దరే. ఆడేమో ల్యాండ్లో ఉన్న సాయంత్రం ఉదయం అంతా డే అంతా తిరగడం ల్యాండ్ మీద వీళ్ళిద్దరు కూర్చొని ఆయనకి రిపోర్ట్లు ఇవ్వడాలు, ల్యాండ్ స్కామ్లు, నాయకులు చంపేయడాలు మొత్తం. ఆడ ఎవరిని లోపలికి పంపించాలో సాయిరెడ్డి గారి దగ్గరికి కూడా డిసైడ్ చేసేది విసి ప్రసాద్ రెడ్డి, ఎవరు బయట కూర్చోబెట్టాలో విసి ప్రసాద్ రెడ్డి, మంత్రులు బయట కూర్చోబెట్టాడు ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి గారు ఆగమని చెప్పేవారు, పార్టీ ప్రెసిడెంట్ బయట కూర్చోబెట్టేవారు. ఏం అప్పుడు సిటీ ప్రెసిడెంట్గా కూడా చాలా కాలం చేశారు. నేనేంటి ఆ రోజు మంత్రిగా ఉన్న అవంతి బయట కూర్చున్నారు, ఎవరు మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు కూర్చున్నారు. లోపల ఎవరు ఉన్నారు తెలుసా? ఈ పనికి మన ఎదవా, ఈ యాదవ్ నమ్ముకున్నారు సుభాష్ రెడ్డి, ఈ ల్యాండ్ బ్రోకర్సు, మండల బ్రోకర్సు, యాదవ్ బ్రోకర్స్ అంతా లోపల ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు బయట కూర్చునేవాళ్ళు. ఇదన్నీ ఏం చేస్తుంటే యాదవ్ చేస్తుందని చెప్పేవారు. మరి మీరు ఎవరు ప్రశ్నించేవారు కదా సార్? తర్వాత తీసుకెళ్ళేవారు ఇంకా ఆయన అదొక మూజ్ అంతే. ఇంకేంచి ఆయన చేతిలో పూర్తిగా అయిపోయి ఇవాళ ఏం చెప్పండి, మెజారిటీ నేను చెప్పండి ఒకసారి చూడండి. భీమిలి, గాజువాక, సౌత్, ఇలా పోవడానికి ఎప్పుడన్నా ఏ పార్టీని అంత ఘోరంగా పోయిందో చూశారు మీరు రాజకీయ చరిత్రలో? విశాఖపట్నంలో ఇంత ఘోరమైన మెజారిటీ వచ్చాయా? ఇంత అన్యాయంగా ఏ పార్టీని ఓడిపోయిందా? ఇంత చిత్తుగా ఏ పార్టీని ఓడిపోయిందా? లక్షలు. నాదైతే 71%, దేశంలో హైయెస్ట్ యావరేజ్. గాజువాక 97,000, భీమిలి సేమ్. ప్రతి ఒక్క ఎంత ఘోరంగా అసలు పడుకుంటే నిద్రలా పడుతుందా ఓడిపోయినారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇందులో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఏంటంటే, ఇంతంత భారీ మెజారిటీలు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం వెనక ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అనేది కూడా మాట వినిపిస్తుంది. అది పెద్ద కామెడీ. ఆయన గెలిచినప్పుడు 154 గెలిచినప్పుడు మంచిది, ఆయన ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ఇలాంటి మాటలు మాట్లాడి అక్కడ కూర్చోబెట్టారు ప్రజలు. ఈ పిచ్చి మాటలు మాట్లాడితే అందరూ తెలియదేప్పుడు. ఎవరు పిచ్చర్లు ఎవరు లేరు, పబ్లిక్ అందరింటో చదువుకున్న పిల్లలు ఉన్నారు, అందరూ బాగా అభివృద్ధి జరుగుతున్నారు. ప్రతి మాట వాళ్ళ రికార్డ్ అవుతుంది వాళ్ళ మైండ్లో. ఒకప్పుడు అంటే చదువు లేకుండా కొంచెం అనేటిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట తీసుకుంటారు, మనం చెప్పే ప్రతి మాట వింటారు. వీడు మనకు టోపీ పెడుతున్నారు, వీడు చెప్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే అంత ఘోరంగా ఓడించారు. ఎవడేం చేస్తున్నారో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలని మీరు డిమాండ్ చేశారు కదా, ఎంతవరకు? ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పారు ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా ఆయన మీద చాలా ఇది ఉంది కాబట్టి చట్టం తన పని తీసుకెళ్తుందని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళే కాదండి, మమ్మల్నే కాదు, పాపం అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ప్రొఫెసర్స్ ఎంతోమంది ప్రసాద్ రెడ్డి అహంకారానికి బలైపోయారు. ఎంతోమంది బలైపోయారు. వాళ్ళని కాదు, జీవితాలు నాశనం చేశాడు. చాలామంది జీవితాలు కడుపు మీద కొట్టాడు. వాళ్ళు ఉసురు తగులుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఉసురు తగులుతుంది, డౌటే లేదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతిదానికి. ఎవరి కడుపున్నా కొడతాను చూస్తే మన కడుపు దేవుడు కొడతాడు, మన బతుకు మనం బతకాలి. సో అంత దారుణంగా హింస పెట్టాడు ఏయూలో ఎంప్లాయీస్ చాలామందిని. పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు రాకుండా, వాళ్ళ శాలరీస్ లేకుండా రకరకాలుగా హింస పెట్టాడు. వాళ్ళు మామూలుగా హింస పెట్టాడు. అసలు అతను ప్రొఫెసర్ అన్నం కంటే ఒక శాడిస్ట్ అని అంటా నేను. ఒక శాడిస్ట్ స్టేజ్కి పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందో డిక్టేటర్ లాగా చేశాడు. బహుశా మనం చూడనప్పుడు హిట్లర్ చూసా అంతకంటే ఘోరంగా బిహేవ్ చేశాడు. ప్రొఫెసర్స్ కానీ లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు కానీ తనకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకొక నాయకులను కానీ కలిసి సాహసం కూడా చేయలేకపోయారు. చేస్తే మేము సస్పెండ్ చేస్తే మీకు మీ సంత చూస్తా బెదిరించేవాడు, భయభ్రాంతులు చేశాడు. ఆ భయమే ఇవాళ ఆ ప్రసాద్ రెడ్డి భయమే ఇంకా ఇంకొక ప్రసాద్ రెడ్డికి నలుగురు తయారవుతారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన విశాఖపట్నం తుడిచిపెట్టేశాడు. ఒక పక్క ల్యాండు, ఒక ఏఏ ఎంప్లాయీస్, ఒక పక్క కేజీహెచ్ ఎంప్లాయీ, అందరినీ నాశనం, అందరి జీవితాలతో చెలగమాటేశాడు. ఏఈలను డిసైడ్ చేసేది ఈయనే, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఈసీలు డిసైడ్ చేసేది ఈయనే.
రాష్ట్రంలో అందరు సర్వేలు ఇది ఇష్టం వచ్చినట్టు చేశాడు. నేనైతే కానీ ఒక జడ్జి ప్లేస్లో ఉంటే ప్రసాద్ రెడ్డిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి శిక్ష ఇప్పిస్తాం. అంత దుర్మార్గంగా ఎంతమంది ప్రొఫెసర్లు ఏడుస్తూ ఉన్నారు ఈరోజు కూడా. వాళ్ళ సీనియారిటీని కట్ చేసేసి వాళ్ళ శాలరీస్ ఆపేసి అంత దుర్మార్గంగా బిహేవ్ చేశారంటే చాలా దుర్మార్గం చేశారు. దానికి వీటందరికీ సాయిరెడ్డి గారు అడగండి. ఆయన నమ్మి ఆయన సర్వేలను ఆయన నమ్మి ఆ విధంగా చేయబట్టే ఇవాళ ఈ గతి పట్టింది ఆ పార్టీకి. లేకపోతే అంత ఘోరంగా ఓడిపోయాయి. ఒక 50-40 ఓడిపోతుంది, కానీ ఇదే లక్షలు ఎందుకు ఓడిపోతారు? ప్రసాద్ రెడ్డి మీద ఎంక్వైరీ జరిగేంత వరకు మీరు పోరాడతారా? ఖచ్చితంగా. నేనే కాదు, అందరు ఎమ్మెల్యేల కోరిక, ఈ విశాఖపట్నం ప్రజల కోరిక, ప్రతి ఒక్కరి కోరిక ప్రసాద్ రెడ్డిని శిక్షించాలి. తన బాధితులు వేల మంది తన అన్యాయంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి తనని ఖచ్చితంగా శిక్షించాలి, ఇంకొకరు తప్పు చేయకూడదు అనే విధంగా శిక్ష ఉండాలి అని విశాఖపట్నం ప్రజలు కోరుకుంటున్నారు. 2014తో మీరు ఓటమి తర్వాత 19కి ముందే మీకు అంటే యాక్చువల్గా 19లో టికెట్ రావాలి. అప్పుడు టికెట్ రాకపోవడానికి అప్పుడు కూడా ఏం చేసిన పనే ప్రసాద్ రెడ్డి సాయిరెడ్డి గారికి చెప్పించి అప్పుడు ఇంకా ఈయన ఏం చెప్తే చేసాడు ఆయన. అప్పుడు కూడా అడ్డుకుంది ఈయనే. ఎందుకు సార్? అంటే మీకు టికెట్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అతని మాట వినాలి అనే అహంకారంతో పాటు ఒకసారి ఏయూలో ఏదో మీటింగ్ పెట్టారు, SC/ST BC అసోసియేషన్లో మీటింగ్ పెడితే దానికి వెళ్ళొద్దు అన్నారు. దానికి అప్పట్లో ప్రొఫెసర్ జాలాదేవి, జాను, చాలామంది ప్రమాణం, చాలామంది ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు. సార్ వాళ్ళంతా కూడా మనకు తెలిసిన పెడితే ఎందుకు వెళ్ళొద్దు అని అంటే వెళ్తే ఇంక నాకు సంబంధం అనేసి. అదేంటి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పే ఉందంటే ఇంకా అక్కడి నుంచి ఒక శాడిస్ట్ లాగా పట్టుకొని ఆయన కాళ్ళ మీద పడేవాళ్ళు. ఆయన సీఎం గారి కంటే ఎక్కువగా విశాఖపట్నం సీఎం ఆయనే నాకు తెలుసు. ఈ విషయాలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళలేదా, లేకపోతే చెప్పిన పట్టించుకోలేదా? ఇదంతా మేనేజబుల్ సాయిరెడ్డి మేనేజ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళే ప్రయత్నం ఎవరు చేయలేదా, లేదంటే అసలు వెళ్ళలేదా? వెళ్ళినా కూడా ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆ రోజుల్లో సాయిరెడ్డి గారిని కాదని ఆయన ఏం చేయలేడు. అంతెందుకు, నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా అపార్ట్మెంట్ లేకుండా వెళ్ళిన వ్యక్తిని. సాయిరెడ్డి పర్మిషన్ లేకుండా నేను జగన్ వెళ్ళలేకపోయాను. అంటే జగన్ ఎంత అక్కడ లొంగిపోయాడు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అదేంటి సార్? నేను ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి కలకుండా ఆయన డోర్ దగ్గర నుంచి వెనక్కి వచ్చాను. ఎన్నిసార్లు అలాగా అడ్డేశాడు? నువ్వు కలిసి ఎన్నిసార్లు సార్? అంటే మేయర్ విషయం అప్పుడు నేను కలిస్తే ఆయనతో విషయాలు చెప్తానని జగన్ గారు నేను కలను అంటున్నారు, తర్వాత పిలుస్తాను అంటున్నారు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పాడు. నన్ను ఎందుకు కలను అంటారంటే ఏమో నాకు తెలియదు అని. జగన్ గారు ఏమో సాయిరెడ్డి ఒప్పుకోవట్లేదు అన్నారు. సజ్జల గారిని అడిగితే సాయిరెడ్డి ఏదో చెప్పాడు, కొంచెం టైం కావాలన్నారు. ఒకరి మీద ఒకరు అనుకొని, అంటే నాలాంటి జెండా మోసి జెండా కట్టి నాలాంటి వ్యక్తికి అలా జరిగితే ఆ పార్టీలో ఆ రోజు అసలు మా ఫ్యామిలీ తెల్లా, అసలు అది చెప్పలేనటువంటి హింస. ఫ్యామిలీ తెలినప్పుడు నిజంగా ఫ్యామిలీకి కూడా బాధ ఉంటుంది కదా సార్, మీతో పాటు వచ్చినందుకు. కాబట్టి ఏంటి ఇంత పార్టీ జెండా మోసి ఇంతకాలం మోస్తే కూడా మనకి కనీసం లోపలికి వెళ్ళే అవకాశం దక్కలేదు. ఏడ్చారు. ఎవరు సార్? మీ వైఫ్ ఏడ్చారా? ఇదేంటిది పిలిచింది వాళ్ళే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా గడ్డేస్తారు, జగన్ కలవనడం ఏంటి, పోనీ ఇవ్వకపోతే పిలిచి అమ్మ అని చెప్పాలి కదా, అది చెప్పకపోగా అపాయింట్మెంట్ లేదని చెప్పి వెనక పంపించేస్తున్నారు అని అంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన అహంకారానికి బలైపోయాంలే, పర్లేదు అని చెప్పేసి నేను సర్ది చెప్పుకొని వెనక్కి తీసుకొచ్చాను. చాలా రోజులు బాధపడి ఉంటారు కదా సార్ ఆవిడ? జీవితం బతుకున్న రోజులు గుర్తుంటుంది. అది మీకు కాదు, మీతో పాటు ఆవిడకి కూడా బాధపడి ఉంటుంది. దానికి గుర్తుంటుంది. ఎందుకంటే మేము ఆ రోజు ఆయన అంత అభిమానించాం, అంత ఆదరించాం. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎప్పుడు వస్తే అప్పుడు ఒక 6 సార్లు వస్తే 5 సార్లు మన ఇంట్లో ఉన్నాం. పిల్లలతో సహా ఆయన అంత అభిమానించేవారు. ఆ రోజు పిల్లలతో సహా చీకొట్టారు. చిచ్చి ఇలాంటి వ్యక్తిగా మనం ఇంత మీరు 24/7 వర్క్ చేస్తున్నారు, ఆయన ఒకటి చెప్తే 2 చేస్తున్నారు, మీరు ఎందుకు ఇంత స్వార్థపరులు ఉంటారా, ఇంత దుర్మార్గమైన వ్యక్తులు ఉంటారా అని ఆ రోజు నుంచి మా పిల్లలు కూడా మా ఫ్యామిలీతో సహా అసలు ఎలా ఉంది ఏంటి, ఇంత మార్పు ఏంటినా అని, ఇంత మార్పు కూడా వస్తుందా మనిషిలో, ఇలాంటి వ్యక్తులు ఉంటారా. కేవలం సాయిరెడ్డికి భయపడి ఆ రోజు
నన్ను కలవనీయకపోగా నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేశాడు. పొలిటికల్ కెరీర్ మొత్తాన్ని నాశనం చేశాడు.